సో ఓకే, ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు రాజకీయాల గురించి మరియు రాజకీయ నేతల గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మనోభావాలతో తెలుసుకుందాం. ప్రస్తుతం 2019 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మన చంద్రబాబు గెలుస్తాడమ్మా. చంద్రబాబు గెలుస్తాడు. ఇక్కడ సంబాబు గెలుస్తాడా? ఓకే, చంద్రబాబు నాయుడు గారే ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? రాజధాని అభివృద్ధి పనులు, కొన్ని నీళ్లు, కొన్ని చెరువులకి అన్ని నింపినాడు కదమ్మా. ముసలోళ్ళకి పింఛన్లు అన్ని ఇస్తున్నాడు. అట్లాంటి సంస్కృతి పనులు చేస్తున్నాడు కదమ్మా. మంచిదే కాదా? ఇప్పుడు ప్రజలు కూడా గణిస్తున్నారు. నేను ఒక తప్పు అనేది కాదు, అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సమస్యలు అప్పుడు కథలు వేరు, ఇప్పుడు కథలు వేరు, టెక్నిక్లు అట్లా పనులు చేసిన దాన్ని గుర్తుపట్టి వాళ్ళకి సంక్షేమ ప్రకారంగా ఓట్లు వేయాలా, ఆయన గెలిపించుకోవాలమ్మా. అది మా పార్టీ. ఓకే, ఈసారి ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గారి తనయుడు శ్యాంబాబు గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, వారు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా గెలుస్తాడమ్మా. ఆయన కూడా వాళ్ళ తండ్రితో అడగల జాడల్లోనే ఆయన కూడా పారన్నాడు కాబట్టి ఆయన కూడా తప్పకుండా పని చేస్తున్నాడు. చేయించుకోవడం మాకు ధైర్యం ఉంది, చేస్తాడు కూడా మా పని. సో ఇప్పటి వరకు మీ పత్తికొండకి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా టీడీపీ తరఫున? కొన్ని ఇండ్లు, కొన్ని గృహాలు, కొన్ని అట్లాంటి పనులు కూడా చేసినాడు కదమ్మా. ఇంకా కొన్ని పనులు ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి, చేస్తారు కూడా వాళ్ళు. ఇండ్లు కట్టినవి ఇండ్లు ఉన్నాయి, పనులు చేసినవి, ముసలి పింఛన్లు అయితేనేమి అట్లాంటి పనులు బాగా వృద్ధి పనులు చేస్తున్నాడు అమ్మా. ఎందుకంటే మన చెరువులకి నీళ్లు ఇంకా సరిగా వస్తుండలేవు. ఈ నెక్స్ట్ టైంలో ఖచ్చితంగా వచ్చి తీరుతున్నాయి. మన ఒకలాకి నేను కూడా పోయి స్వయంగా నేను కూడా పోయి చూసి వచ్చిన అబద్ధం అనుకుంటేనే కళ్ళు అవి కూడా పనులు కూడా అయితేనే సక్సెస్ అవుతున్నాయి. చూసి వచ్చినాం కూడా పనులు చెరువుకు మాత్రం డోకమేం లేదమ్మా, నీళ్ళు ఖచ్చితంగా వస్తున్నాయి. సరే, మరి ఆయన ప్రత్యర్థి శ్రీదేవి గారు గెలుస్తారు అని కొంతమంది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ప్రాయం వాళ్ళది ఉండొచ్చు, తప్పు అనేది కాదు. వాళ్ళు పోటీ చేయొచ్చు, తప్పు కాదు. కానీ అభివృద్ధి పనులు చూసి ఈ ప్రజలు చేస్తారు అట్లా. ఇప్పుడు ఎవరేమి పని అనుకునేది నీ చేతులే, నా చేతులు లేదు. భగవంతుని చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రజలు ఎన్నుకుంటారమ్మా. సరే, జగన్ గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని ప్రామిస్ చేశారు. టీడీపీ పాలన మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. చాలామంది జగన్ కూడా వస్తే మేము చూద్దాం ఎలా ఉంటుంది పరిపాలన అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అమ్మా, ఇప్పుడు ఒకలాగా ఆయన చేస్తున్నాడు, ఇప్పుడు తింటున్నాం కదమ్మా, అది చాలదా? ఇప్పుడు ఆయన 40 ఏళ్ళు అంటే అవార్డు చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు మనం చేసింది మనకు గుర్తు, రేపు చేసేది ఎవరు చూసినాము, ఇప్పుడు తింటున్నామా కదమ్మా. తల్లి నువ్వు సన్న పాప, నువ్వు అది అట్లాంటి గెలించుకొని వచ్చి మనం ముందుకు పోవాలమ్మా. అంతే, ఏరేటు అక్కడ లేదు అట్లా. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకరిని అడుగుదాం. సార్ మీరు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలు గడువు దగ్గర కొరకు వచ్చేసింది. సో ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు మనసులో అనుకుంటున్నారో చెప్పండి. తెలుగుదేశం శ్యాంబాబు గెలుస్తాడని పనిచేసిందమ్మా. నా కంటికి దెబ్బ తగిలితే కూడా కర్నూలు పోతే శ్యాంబాబు గారు పట్టుకొని చేస్తే ఎన్టీఆర్ అది ఆరోగ్యశ్రీ కింద 1,00,000 రూపాయలు పెట్టి ఫ్రీ చేసినారమ్మా. సో అయితే 40-50 వేల లోపల ఉంటే ఒకటే పారిపోయింది. సో మీకు టీడీపీ పాలనలో కొంత మేలు జరిగింది అనుకుంటున్నారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అంటున్నారు. మరి ఓకే, ఆయన ప్రత్యర్థి ఈ పత్తికొండ నియోజకవర్గంలో శ్రీదేవి గారు కూడా నిలబడ్డారు కదా, ఆవిడ గెలుస్తారు అని అనుకుంటున్నారు కొంతమంది. దానిపైన మీ స్పందన ఏంటి? ఎవరి అభిప్రాయం? నాకే టీడీపీ నుంచి లబ్ధి పొందినాను. నాకు టీడీపీ అంటే ఇష్టము. కేఈ కృష్ణమూర్తి వాళ్ళకి పోటీ లేని నాయకులు పెద్దోళ్ళని నా అభిప్రాయం. ఎందుకంటే తాగునీళ్ళు కూడా ఈ పందికొండ డ్యామ్ నుండి మాకు చేశారు. ఇంతకుముందు చాలా కరువు ఉండేవి నీళ్ళు, తాగే నీళ్ళు సమస్య అయితే లేదమ్మా. చెరువుల సమస్య కూడా తీర్చలేకపోయినాడు. ఈసారి గెలిస్తే అది కూడా 2-3 నెలలు అవుతుందని చెప్పినాడమ్మా. ఓకే, పత్తికొండకి జరిగినటువంటి అభివృద్ధి పథకాలు ఏమైనా మీరు చూసారా? అన్నిటికన్నా తాగే నీళ్ళు ముఖ్యమైనదమ్మా. తర్వాత ఇండ్లు అయితేనేమి, ముసలి పింఛన్లు అయితేనేమి అన్నీ బాగా జరుగుతున్నాయమ్మా. మా అమ్మ మా నాయనకి మేము ఏమీ లేకున్నా వాళ్ళు చంద్రబాబు నాయుడే సాగుతున్నాడమ్మా. సరే, పింఛన్లు అన్నారు, మరి జగన్ కూడా 3,000 పింఛన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, దానిపైన మీరేమనుకుంటారు? మా వీళ్ళు ఇస్తామంటున్నారు, వాళ్ళు ఇస్తుంటామంటున్నారు. ప్రస్తుతానికి 200 నుంచి 1000 చేసి, 1000 నుంచి 2000 చేసి చంద్రబాబు నాయుడు గారు సొమ్ము తిన్నాం కదమ్మా, ఆయన రుణం తీర్చుకుంటాం. ఓకే, అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్యాంబాబు గారు గెలిస్తే మీకు ఎలాంటి అభివృద్ధి వస్తుందని ఆశపడుతున్నారు? ఆయనంతా ఈ నాయకుడు కదమ్మా. ఇంతకుముందు కరువులు గిరువులు రాలేదు. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి వచ్చిన తర్వాత ఇన్సూరెన్సులు కరువులు బాగా చేసినారు రైతులకి. ఇప్పుడు ఈయనంగా బాగా చేస్తాడని ఆశ ఉంది. పత్తికొండలో ఫ్యాక్షనిజం కూడా మాఫీ అయిపోయింది అని అంటున్నారు, దానిపైన మీరేమనుకుంటున్నారు? టీడీపీ పాలనలో ఫ్యాక్షన్ ఉండదమ్మా. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల గడువు దగ్గరకు వచ్చేసింది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మాకు తెలుగుదేశమే గెలుస్తుందని నమ్మకం. తెలుగుదేశమే నమ్మకం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారే కావాలి మీకు? కాబట్టి ఆయనే కావాలని మనం కోరుకుంటున్నాం. అంటే ఈ పత్తికొండకి చేసిన అభివృద్ధి పథకాలు ఏంటి? అభివృద్ధి పథకాలు అన్నీ చేసినాడు కాబట్టి పోతున్నాం. అదే మీరేం చూసారు అభివృద్ధి పథకాలు? అన్నీ చూసినాము. నీళ్ళు ఇచ్చినాడు. తాగేకి నీళ్ళు కరువు ఉండే. ఇంతకుముందు ట్యాంకులు తోలుతుండ్రి ట్రాక్టర్లు పెట్టి. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు మామూలుగా నీళ్ళు బాగా వస్తున్నాయి మాకు. ఓకే, అలాగే డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారి కుమారుడు శ్యాంబాబు గారు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారని అనుకుంటున్నారా? గ్యారెంటీ గెలుస్తాడని నమ్మకం ఉందాం మాకు. కానీ ఈయన అన్నట్టుగా యువ నాయకుడు కదా, ఆయన్ని ఆహ్వానించి ఆయన అభివృద్ధి పథకాలు ఏంటో చూద్దామని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఆయన అభివృద్ధి పథకం? ఆయన చూస్తాము, గెలిస్తే వెళ్తాడు. రెడ్డి మేడం. బసిరెడ్డి గారు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ మేడం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పత్తికొండకు జరిగినటువంటి అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకు ఏమన్నా ఉందా? 4.5 సంవత్సరం డిప్యూటీ సీఎం ఉన్నాడు మేడం. ఇక్కడ కనీసం ఒక చెరువుకు నీళ్లు నించిన పాపాన పోలేదు. తర్వాత అభివృద్ధి అంటే సీసీ రోడ్లు అంటే గవర్నమెంట్కి యాక్సిడెంట్గా వచ్చేది. ఏ రైతుకు కానీ రైతు కూలీలకు కానీ రుణమాఫీ కానీ చేసిందంటూ ఏం లేదు మేడం. జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తామన్నారు. ఆ జ్యూస్ ఫ్యాక్టరీ గారు ఇంతవరకు అమలు ఆచరణ కాలేదు మేడం. 4.5 సంవత్సరంలో డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈ పత్తికొండకి ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు మేడం. మరి ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాకు నీళ్ళు అందాయండి, మేము హ్యాపీగా ఉన్నాం అంటున్నారు. దానిపైన మీ భావన? దాన్ని మేడం ప్రతి విలేజ్ పిలుచుకొని పోతాము. ఇక్కడే రాంకొండ జస్ట్ 10 కిలోమీటర్లు. బిందె 3 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు మేడం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర. నీళ్ళు ఎక్కడున్నాయో మీరు మా వెనక వస్తే కనీసం ఈ చేనులకు వద్దు తాగునీరు ఇచ్చిన పాపాన ఉందంటే చెప్తాం మేడం. అంటే ఇప్పుడు మీలానే ఒక నలుగురు కూడా చెప్పారండి వాళ్ళ మనోభావాలు. మీరేమో ఇవ్వలేదు అంటున్నారు, ఒక నలుగురేమో ఇచ్చాము మాకు టీడీపీయే కావాలి అని కోరుకుంటున్నారు. రైట్ మేడం. వాళ్ళ దాంట్లో నేను అభిమానంతో చెప్పడం లేదు మేడం. ఇదే పత్తికొండలో ఎంతవరకు మీకు తాగునీరు ఉందో ప్రతి వార్డుకు పోదామండి. మీరు కానీ ఎంక్వైరీ చేయండి. ముందు వాటర్ కనీసం తాగే వాటర్ ఉంటే చూడండి మేడం. సో పత్తికొండ నియోజకవర్గంలో ఎన్నికలు గడువు చాలా కొద్ది కాలంలోనే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2019. సో ఈ ఎన్నికల సమయంలో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ. ఎందుకు తెలుగుదేశం పార్టీయే రావాలనుకుంటున్నారు? ఏం అభివృద్ధి పథకాలు మీరు చేశారు? అండ్ మీరు యువత అయ్యుండి యువతగా మీరు ఎలాంటి లబ్ధి పొందారు? యువతకి నిరుద్యోగ వృత్తి వస్తుంది. ఎలాంటి నోటిఫికేషన్ అయినా తల్లిదండ్రుల మీద ఆధారపడకున్నట్ల ఈ చంద్రబాబు ఇచ్చే 2,000తో వాళ్ళ నోటిఫికేషన్కి అమౌంట్ దాంతో అడ్జస్ట్ చేసుకుని అప్లై చేసుకుని ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది పడుకున్నట్లు చేస్తున్నాడు ఆయన. సో ఆయన గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? గెలుస్తారండి, పక్కా గెలుస్తాడు. ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు? ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి? ఆయన ఇంతకుముందు పత్తికొండ టౌన్లో అయితే నీటి సమస్య చాలా ఉండేది. ట్యాంకర్లతో నీరు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పందికొండ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి తాగునీరు సమస్య తీర్చారు. ఇక్కడ చెరువులకి నీళ్లు నింపుతామని చెప్పారు. నీళ్లు నింపుతున్నారు. బొంది మడుగుల దగ్గర వరకు పైప్ లైన్ వచ్చింది. అక్కడ మేము వెళ్ళి చూసి వచ్చాము. అక్కడ నుంచి పైప్ లైన్ జరుగుతూ ఉన్నది. పైప్ లైన్ అయితే వేస్తున్నారు. అందువల్ల మేము శ్యాంబాబు నుంచి అభివృద్ధి చెందుతుంది పత్తికొండ అని మేము భావిస్తున్నాం. మరి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీదేవి గారు గెలుస్తారు లేదా అన్న దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. శ్రీదేవి గారు అయితే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం పక్కా శ్యాంబాబు గారే గెలుస్తారు. జగన్ కూడా నవరత్నాలు, పింఛన్లు పెంచుతాము, ఇలా చాలా పథకాలు ఇస్తామని ప్రమాణం చేస్తున్నారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఎందుకు టీడీపీయే గెలవాలి, ఎందుకు వైఎస్ఆర్సీపీ వద్దు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జగను వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చాలా అవినీతి పాల్పడ్డాడు. ఇప్పుడు వస్తే మరి చాలా ఇంకా ఎన్ని అవినీతి పాల్పడతారో మేమైతే చెప్పగలేము. అందుకని మాకు చంద్రబాబే కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.